చేసిన పాపం ఊరికే పోదు. నువ్వు ఈ రోజు ఒకరిని మోసం చేసి నవ్వొచ్చు, కానీ గుర్తుపెట్టుకో, కర్మ అనేది అడ్రస్ లేని ఉత్తరం కాదు, కరెక్ట్ అడ్రస్ కి డెలివరీ ఇచ్చే కొరియర్. నువ్వు చేసింది వడ్డీతో సహా నీ దగ్గరికి తిరిగి వస్తుంది. బీ కేర్ఫుల్. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అంటారు. మరి నువ్వు సింహానివి, నీకు ఒక రోజు రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు కోసం వేచి చూడు. నిన్ను చూసి నవ్విన వాళ్ళే నీ ఆటోగ్రాఫ్ కోసం క్యూలో నిలబడతారు. పక్కన కూర్చొని నవ్వినంత మాత్రాన అందరూ మనవాళ్ళు అయిపోరు. చెరుకు పిప్పిని తీసి పారేసినట్టు అవసరం తీరాక నిన్ను తీసి పారేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనుషుల్ని చదవడం నేర్చుకోండి. గొడవలు లేని కాపురం ఉండదు. కానీ ఎంత పెద్ద గొడవ అయినా సరేలే వదిలే అని ఒకరు తగ్గితే ఆ బంధం కలకాలం నిలుస్తుంది. తగ్గడం అంటే ఓడిపోవడం కాదు, బంధాన్ని గెలిపించుకోవడం. దీపం ఇంకొక దీపాన్ని వెలిగిస్తే దాని వెలుగు తగ్గిపోదు. అలాగే నువ్వు ఇంకొకరికి సాయం చేస్తే నీకు తరిగిపోదు. మనం పైకి పోయేటప్పుడు పట్టుకెళ్లేది ఆస్తులు కాదు, మనం చేసిన సహాయం, పుణ్యం మాత్రమే. దేవుడికి వదిలే. నిన్ను బాధ పెట్టిన వాళ్ళకి నువ్వు శిక్ష వేయకు, మౌనంగా ఉండి దేవుడికి వదిలే. నువ్వు కొడితే దెబ్బ తగులుతుందేమో, కానీ దేవుడు కొడితే జీవితమే తలకిందులు అవుతుంది. ఆ తీర్పు చాలా భయంకరంగా ఉంటుంది. నువ్వు తల వంచితే ఈ ప్రపంచం నిన్ను ఇంకా తొక్కుతుంది. అదే నువ్వు తల ఎత్తితే నీకు సలాం కొడుతుంది. బయటపడేవాడికి ఈ ప్రపంచంలో స్థానం లేదు ఫ్రెండ్స్. ధైర్యమే నీ ఆయుధం, తెగింపే నీ విజయం. భర్త మీద కోపంతో భార్య, భార్య మీద కోపంతో భర్త. మీ ఇంటి గొడవలు మూడో మనిషికి చెప్పకండి. జనాలు విన్నంతసేపు వింటారు, తర్వాత మీ వెనుక మిమ్మల్నే చూసి నవ్వుకుంటారు. మీ సమస్యకి పరిష్కారం మీ గదిలోనే దొరుకుతుంది, పక్కింట్లో కాదు. డబ్బు పెడితే మంచం వస్తుంది, కానీ నిద్ర రాదు. మందులు వస్తాయి, కానీ ఆరోగ్యం రాదు. డబ్బు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని నాశనం చేసుకోకండి. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు కోట్లు ఉన్నా అవి కాగితాలతో నడిచిన దారిలో నడిస్తే చరిత్ర సృష్టించలేవు. నీకంటూ ఒక కొత్త దారి వేసుకో. కష్టాలు వస్తాయి, ముళ్ళు గుచ్చుకుంటాయి, అయినా సరే అడుగు ముందుకు వెయ్యి. వెనకాల వచ్చే వాళ్లకు నువ్వే దారి చూపాలి. పాలలో విషం కలిపితే పారపోయవచ్చు, కానీ పాలే విషంగా మారితే నమ్మించి మోసం చేసే స్నేహితుడు కూడా అంతే. శత్రువుని నమ్మొచ్చు, కానీ నటిస్తూ పక్కన ఉండే స్నేహితుడిని ఎప్పుడూ నమ్మకూడదు. నాకు చెప్పులు లేవని బాధపడ్డాను, కాళ్ళు లేనివాడిని చూసేవరకి. మనకు ఉన్న కష్టాలు చాలా చిన్నవి ఫ్రెండ్స్. ఈరోజు మనకు కనీసం 3 పూటల తిండి దొరుకుతుంది అంటే మనం చాలా లక్కీ. దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోండి. 100 మంది స్నేహితులు ఉండడం గొప్ప కాదు, 100 మంది నీకు వ్యతిరేకంగా ఉన్నా నేనున్నాన్రా అని నిలబడే ఒక్క స్నేహితుడు ఉండడం గొప్ప. అలాంటి ఫ్రెండ్ మీకు ఉంటే కామెంట్ చేయండి. డబ్బు పెడితే మంచం వస్తుంది, కానీ నిద్ర రాదు. మందులు వస్తాయి, కానీ ఆరోగ్యం రాదు. డబ్బు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని నాశనం చేసుకోకండి. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు కోట్లు ఉన్నా అవి కాగితాలతో ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండకూడదు. అనుమానం అనేది ఒక క్యాన్సర్ లాంటిది. అది ఒక్కసారి మనసులోకి వస్తే ఎంత మంచి బంధాన్నైనా చంపేస్తుంది. మీ పార్ట్నర్ని పూర్తిగా నమ్మండి, లేదా పూర్తిగా వదిలేయండి. మధ్యలో నరకం అయితే అనుభవించకండి. చేసిన పాపం ఊరికే పోదు. నువ్వు ఈ రోజు ఒకరిని మోసం చేసి నవ్వొచ్చు, కానీ గుర్తుపెట్టుకో, కర్మ అనేది అడ్రస్ లేని ఉత్తరం కాదు, కరెక్ట్ అడ్రస్ కి డెలివరీ ఇచ్చే కొరియర్. నువ్వు చేసింది వడ్డీతో సహా నీ దగ్గరికి తిరిగి వస్తుంది. బీ కేర్ఫుల్.